హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలని చూపిస్తున్నానండి. క్రిస్పీ లేయర్ తోటి లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండానే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పూర్ణం బయటికి వస్తుందనే ఛాన్సే లేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. డెఫినెట్ గా ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా స్పెషల్ గా స్వీట్ చేయాలనుకున్నా మన ట్రెడిషనల్ స్వీట్ పూర్ణం బూరెలని ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఇందుకోసం నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకుంటున్నానండి. పొట్టు మినపప్పు అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. లేదంటే చాయ్ మినపగుళ్ళైనా తీసుకోవచ్చండి. వీటిని ఒక 6 గంటల సేపు నానబెట్టుకుని ఈ విధంగా పొట్టుని సెపరేట్ చేసుకోవాలండి. ఏ గ్లాస్ తోటి అయితే పొట్టు మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పొడి బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఉదయం పూట బూరెలు చేసుకోవాలి అని అనుకుంటే నైటే ఈ విధంగా పిండిని కలుపుకుని పెట్టుకోవచ్చండి. కొద్ది కొద్దిగా అవసరమైన వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి. ఈ విధంగా అవసరమైన వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం బియ్యం నానబెట్టి రుబ్బుకుంటే బూరెలు ఏ విధమైన టేస్ట్గా ఉంటాయో సేమ్ అదే టేస్ట్గా ఉంటాయండి. కానీ ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా ఇందులో ఎటువంటి పిండి కలపనవసరం లేదు. ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 గంటల సేపు మీకు కుదిరితే నానబెట్టుకోండి. ఇలా బాగా నానిన మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. చల్లటి వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి. అంతేకాకుండా పిండి రంగు మారకుండా త్వరగా పొలవకుండా కూడా ఉంటుందండి. ఇలా రుబ్బుకున్న పిండిని కలిపి పెట్టుకున్న పొడి బియ్యం పిండిలోకి తీసుకోవాలి. పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలండి. పొడి బియ్యం పిండిని గట్టిగా కలుపుకుంటే మనం ఇలా మినపప్పుని రుబ్బుకునేటప్పుడు కొద్దిగా జారుగా అయినా కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా రుబ్బుకున్న పిండితోటి మినప పునుకులు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితోటే దోశలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ ఏమీ వేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనకి నెక్స్ట్ డే చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. సాల్ట్ వేయలేదు కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చదండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ బూరెలకి ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. అప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఆయిల్లో సమానంగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని పూర్ణం తయారు చేసే లోపల నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పూర్ణం తయారు చేయడం కోసం బౌల్లోకి 1 గ్లాసు శనగపప్పుని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న 1 గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకుని కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పప్పు చాలా చక్కగా నానుతుందండి. విడిగా అయినా ఉడికించుకోవచ్చు, కానీ కొంత టైం పడుతుందండి. కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 బెల్లాన్ని తీసుకోవాలి. తీపి తక్కువ కావాలనుకుంటే 1.25 కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మెత్తగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ని కూడా సెపరేట్ చేసుకుని ఈ విధంగా మెదిపి అప్పుడు తీసుకోవాలండి. పప్పు బద్దలుగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి సాఫ్ట్గా అవదండి. అక్కడక్కడ శనగపప్పు బద్దలు ఉంటాయండి. అలా కాకుండా ముందే శనగపప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బెల్లం ఇంకా శనగపప్పు మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. 1-2 నిమిషాలకే ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను యాలకుల పొడి, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పూర్ణాన్ని పట్టుకుని చూస్తే ఉండలాగా అయిందనుకోండి, మనకి పూర్ణం కరెక్ట్గా వచ్చినట్లండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుని ప్యాన్ నుంచి కొద్దిగా సెపరేట్ అయ్యే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుందండి. ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం అంతా ప్యాన్ కి స్ప్రెడ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మిక్సీలో రుబ్బుకున్నాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి. అదే గ్రైండర్లో అయితే కొద్దిగా గట్టిగానే రుబ్బుకుంటాం కాబట్టి నీళ్లు అవసరం అవుతాయండి. ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వాటిని పొంగు బూర్లు అంటారండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణం ఉండలని పిండిలో ముంచి వేసుకోవాలి. ప్యాన్ కి సరిపడినన్ని పూర్ణాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వెంటనే గరిటితోటి తిప్పకుండా వాటిలంతట అవే రౌండ్ గా తిరుగుతాయండి. అప్పుడు మనం అన్ని వెంపులకి సమానంగా వచ్చేలాగా గరిటితోటి తిప్పుతూ ఫ్రై చేసుకుంటే పూర్ణాలు అనేవి సమానంగా వేగుతాయండి. ఆయిల్ కాగకుండా వేసినట్లయితే పైన రంగు వచ్చినట్లుగా ఉంటాయండి. కానీ ఒక్కొక్కసారి బూరె అనేది చీదుతుంది. అలా కాకుండా ఆయిల్ సమానమైన హీట్ లో ఉండగా ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, అడుగు లేయర్ అంతా బాగా వేగిపోయిందండి. పైన ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇలాంటప్పుడు అట్లకాడతోటి రెండో వెంపుకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూరెలను కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో పోలిపూర్ణం బూరెలు అంటే పెసరపప్పు బూరెలు కూడా ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను. డెఫినెట్ గా ఒకసారి చూడండి. ఇదే కాకుండా మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి. ఇంకా పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి. వాటి యొక్క లింక్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పూర్ణం బూరెలని పూర్ణం బయటికి రాకుండా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.